లేని వాడిని గెలిపించాం ఆదంలో ఓటు హక్కే లేదు ఆయనకి. అదేమో 5 ఏళ్ళ తర్వాత వలస పక్షి ఆడబుడ్డ ఆడ వెళ్ళిపోతాడు. ఆయన మేము కూడా పొట్టి శ్రీరాములు మాదిగా ఏమైనా ఉద్యమం చేయాలన్నా, లేకపోతే ఆయన చనిపోతే జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర ఎట్లా కేటాయించాలో మీకు ఏమైనా బలి కావాలని చెప్పండి, నేను బలి అయ్యేదానికి సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నీకు బలి కావాలంటే ప్రకాశం బలి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. జిల్లా కావాలి, ఈ విషయం మీకు గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే నేను చూసి 40-50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అందరూ వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కూడా అంతే, అసెంబ్లీలో నేను మాట్లాడినా జిల్లా వస్తుంది అంటాడు. అయ్యా నువ్వు జిల్లాలో ప్రశ్న రూపంగా నువ్వు మాట్లాడాలి, ప్రశ్న వేసి మాట్లాడాలి. జిల్లా ఇస్తారా లేదా అనేది చంద్రబాబుకు సూటిగా మాట్లాడాలి. అట్లా కాకుండా జీవో వల్ల మాట్లాడితే అది జిల్లా వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఒక మహిళ చెప్పింది 18 నెలలు ఆయన ముఖమే చూడలేదు, మేమంతా మహిళలంతా మేము ఓటు వేసినామని. మళ్ళా ఓటు లేని వాడిని గెలిపించాము ఆదంలో, ఓటు హక్కే లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే మన ఆదోన్ని ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటాం? మనకి అభివృద్ధి కావాలంటే ఆదంలో పుట్టిన పెరిగే వాళ్ళకే తెలుసు నొప్పి. ఆయన ఏమో 5 ఏళ్ళ తర్వాత వలస పక్షి ఆడబుడ్డ ఆడ వెళ్ళిపోతాడు. ఆయనకేమో పట్టిందా ఆదోని? ఆ సందులో ఏముందో తెలియదు ఆయనకి, ఏ సందులో ఏం కష్టాలు ఉండవో తెలీదు. మనం గెలిపించాం. కొత్త వ్యక్తి కదా, డాక్టర్ కదా, డాక్టర్ అయితే బాగా చూస్తాడు కదా అనుకున్నాం. అయ్యా నీ పైన నమ్మకం పెట్టినాం, ఇంకా 3 సంవత్సరాలు మీ పైన నమ్మకం ఉంది, మీరు వచ్చి జిల్లా సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు వచ్చి మాట్లాడండి, గేరి తిరగండి, మొత్తం తిరిగి మన ఆదోనిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అంతేగాని మీ మాటలతో మమ్మల్ని మైమేపిస్తే ఇక్కడ ఎవడు అమాయకులు లేదు. మీ మాటలకి ఎవడు ఇక్కడ పడిపోయే ప్రసక్తి లేదు. వాస్తవం ఇది. మీరు ఒక అభివృద్ధి చేసి చూపించండి, మిమ్మల్ని నమ్ముతాం. అంతేగాని ఇది లేదు. మనకి విద్య రావాలి, సాగునీటి రావాలి, తాగే నీళ్లు కూడా మనకి కష్టాలు తీరాలి, మన రోడ్లు బాగుపడాలి, మన సందు బాగుపడాలి, మన జిల్లా చుట్టూ మనకి బాగుపడాలంటే ఒకటే మార్గం, మనకి జిల్లా కావాలి. అంత తప్ప నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ప్రతి మహిళ, ఎందుకంటే ఉపాధ్యాయుల కంటే ఇంట్లో నేర్పించే విద్య మహిళ, తర్వాత విద్య నేర్పించేది గురువులు. కనుక మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ మాకు జిల్లా కావాలని చెప్పి వచ్చిన అందరికీ చెప్పండి. ధన్యవాదాలు. జిల్లా కావాలి. థ్యాంక్ యూ. ఏదో ఊళ్ళో పోయి బతుకుతున్నారు తప్ప ఆదోళనలో ఎవడు బతకడం లేదు. సెకండ్ బాంబే పేరు ఎప్పుడో పోయింది. 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన నాయకులంతా చెప్తున్నారు పోతున్నారు, కానీ మన అభివృద్ధి కానీ మన యొక్క విషయం కానీ ఎవడు సరిగా చేయడంలా. ఎందుకంటే ఈరోజు మౌలిక సదుపాయాలు మనకి లేవు. హాస్పిటల్కి పోతే ఆయన ఇమ్మీడియట్గా కర్నూలుకు రెఫాలని రాస్తాడు, మీరు కర్నూలుకు పోండి అంటాడు. ఎవరైనా డెలివరీకి పోతే మేము డెలివరీ చేయము, మీరు ఎక్కడైనా చూపించుకోండి అంటారు. అవునా కదమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో మనకి జిల్లా సాధన చేసుకుంటే అప్పుడు పెద్ద హాస్పిటల్ వస్తుంది. ఇది 300 బెడ్ హాస్పిటల్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 300 బెడ్ హాస్పిటల్ అయింది, కానీ డాక్టర్లు లేరు. గుండెకి ఏదో నొప్పి వస్తే ఎక్కడ పోవాలి మనము? ఆదోళనలో గుండె డాక్టరే లేడు, కార్డియాలజిస్ట్ లేడు, న్యూరాలజిస్ట్ లేడు, యూరాలజిస్ట్ లేడు,
ఎవరు లేదు. హాస్పిటల్ చెప్పుకోవడానికి 300 బెడ్ హాస్పిటల్ ఉంది, కానీ మనకి డాక్టరే లేదు. ఎప్పుడైతే జిల్లా ఏర్పడితే కార్డియాలజిస్ట్ వస్తాడు, యూరాలజిస్ట్ వస్తాడు, అన్ని డాక్టర్లు వస్తాడు. ఇది అవసరం. మనము సాధించుకోవాలంటే జిల్లా రావాలి. ఇంకోటి, గ్రామీణ ప్రాంతాలు మీరు పోతే మీరు చాలా విచిత్రంగా ఉంటారు. తాగేదానికి నీళ్ళు లేవు. చాలామంది ఇప్పుడు బతికేదానికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అక్కడ వెళ్ళిపోయినారు. ఊరు ఖాళీ అయిపోయినాయి, చాలా ఊరు కాదు. మరి ఇలాంటి పరిస్థితులు 75 సంవత్సరాలు అయితే కూడా ఏ రాజకీయ నాయకునికి పట్ల. ఈరోజు మనకి జిల్లాలు, రాష్ట్రాలు రాజధాని మారుతున్నది. చెన్నై నుంచి మనం కర్నూలుకి వచ్చాము, కర్నూలు నుంచి హైదరాబాద్కి పోయినాం, హైదరాబాద్ నుంచి అమరావతికి పోయినాం. మన బతుకు మాత్రం మారలే. మన ఆదోని డివిజన్కి సంబంధించిన బతుకు మాత్రం మారలే. త్వరలో కేంద్ర ప్రభుత్వంలో మహిళా బిల్లు వస్తున్నది. త్వరలో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. 33% రిజర్వేషన్ వస్తుంది. మొగోళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా పనిచేస్తారు. ఇది వాస్తవం. మీరు నవ్వే విషయం కాదమ్మా. ఎందుకంటే మొగోళ్ళు, ఆడవాళ్ళు అయితే మొహమాటం లేకుండా అడుగుతారు. మాకు ఇది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండి మీ దెబ్బకు ముఖ్యమంత్రి దిగిపోతాడు. మహిళా శక్తి అంటే అంత పెద్ద శక్తి. ఇది వాస్తవ విషయం. కనుక త్వరలో మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు, మీరు ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారు. వాస్తవం. త్వరలో బిల్లు పెట్టినారు అప్పుడే కేంద్ర ప్రభుత్వంలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని. అప్పుడు మేము ఇంట్లో కూర్చుంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే మనకు చుట్టూ ఉండే నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదైనా ఆపద జరిగితే ఎక్కడ పోవాలమ్మా? ఆదంకి రావాలి. ఆదంగా పెద్ద వసతులు ఉన్నాయా ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు. మంచి గాల్లో పోయేది ఖాయము. చనిపోవడానికే మనం ఉండేది. మనం జిల్లా ఇవ్వడం లేదు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా,